హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి. చాలా బాగుంటుందండి. సండే అంటేనే మనకు నాటుకోడి గుర్తొచ్చేలా ఉంటుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం ఉల్లిగడ్డలు, ఒక టమాటో, పచ్చిమిర్చి అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ నాటుకోడిని తెచ్చి దాన్ని నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు వేసి మంచిగా రోస్ట్ చేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ 4 పచ్చిమిర్చిలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 మినిట్స్ ఉంచండి. నెక్స్ట్ కొంచెం పసుపు, ఒక సన్నగా తరిగిన టమాటో వేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి, బాగా రోస్ట్ అయిపోయింది కదా. దీన్ని కొద్దిసేపు ఇలా కలిపేసి మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్న నాటుకోడిని దీంట్లో వేసేయండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేలా ఇలా కలపండి. కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, కొంచెం మగ్గింది కదా. నాటుకోడి చాలాసేపు పడుతుందండి ఉడకడానికి. ఇప్పుడు ఒక 4-5 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసేయండి. మొత్తం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్. దీన్ని మొత్తం సాల్ట్ అంతా పట్టేలా కలిపేసేయండి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి, ఆయిల్ వాటర్ వచ్చేసింది కదా. సాల్ట్ వేస్తే మనకు కొంచెం వాటర్ ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ ఒక 1 మినిట్ మళ్ళీ కలిపేసి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, గరం మసాలా, ధనియా పౌడరు వేసి కలిపేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి మూత పెట్టండి, కలుపుకొని. మంచిగా కలుపుకోండి నీట్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి, కొంచెం ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మళ్ళీ చాలా వాటర్ వేసుకోండి. చాలా పడుతుంది వాటర్. మనకు కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేయండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత తీయండి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేయండి. వాటర్ ఎక్కువ వేసుకుంటేనే మనకు గ్రేవీ ఉంటుందండి. నాటుకోడి కొద్దిసేపు లేట్ అవుతుందండి ఉడకడానికి. కుక్కర్లో కూడా మీరు వంట చేసుకోవచ్చు ఇది, కానీ కుక్కర్లో అంత టేస్టీగా ఉండదండి, గిన్నెలోనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు తీసి చూడండి, మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఉడికిందండి చూడండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది చపాతీలోనికి, రైస్లోనికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.